కేసీఆర్కు నోటీసులు రాజకీయ కక్ష సాధింపే, పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే యత్నం, కాంగ్రెస్ బీజేపీ కూటమి పన్నిన కుట్రలో భాగం, కోర్టులు ప్రశంసిస్తున్న రేవంత్ సర్కార్ రాద్ధాంతం, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శనాస్త్రాలు. ఇక ఒకళ్ళ తర్వాత ఒకరు కేసీఆర్ సూర్యుడు చంద్రుడు, ఆయనే వెంకటేశ్వర స్వామి, ఆయనే జీసస్, ఆయనే గౌతమ్ బుద్ధుడు అని చెప్పుకొచ్చే ప్రయత్నం. ఇక మొత్తానికైతే కాళేశ్వరంలో విచారణ జరగకుండా ఆపాలే, అది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద వార్త రాసుకొచ్చింది కదా, నా అనుమానం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఛార్జ్ షీట్లో చేర్చిండు. ఓకే, ఈ విచారణ జరగవలసిందే. రేవంత్ రెడ్డి ఎన్ని డబ్బులు ఇచ్చిండు, ఈ యంగ్ ఇండియా అనే ప్రైవేట్ సంస్థకు ఎన్ని డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చిండు అనేది కూడా అది బయటికి రావాలి. అయితే ఈ వార్త ద్వారా బీజేపీ బీఆర్ఎస్ టైఅప్లో ఉన్నదా అనేది అనుమానం వస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ని టార్గెట్ చేయడం బీఆర్ఎస్ పనే, ఇక్కడ బాగానే ఉంది. కానీ బీజేపీ అక్కడ నేషనల్లో బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తాను. ఇక్కడ బీఆర్ఎస్ ఓ విధంగా బీజేపీకి సహకరించినట్టే ఇంత పెద్ద వార్త రాసి, అక్కడేమో బీజేపీ కాంగ్రెస్ లొల్లి జాతీయ స్థాయిలో, ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు లొల్లి. ఓ విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడు యంగ్ ఇండియా ద్వారా అంటే ఇక్కడ బీజేపీకి అనుకూలంగా మారినట్టే ఈ వార్త. ఎందుకంటే అక్కడ బీజేపీ బలం ముందుకుంటుందంటే ఇక్కడ బీజేపీ బలపడుతుందని అర్థం కదా. ఈ వార్తను బీజేపీ ఇక్కడ చాలా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని పెద్ద ఎత్తున దొంగలని చూపించే ప్రయత్నం చేస్తుంది ఇక్కడున్న బీజేపీ వాళ్ళు. అప్పుడు బీఆర్ఎస్ అనుకున్న స్ట్రాటజీ రాంగ్ అయిపోతుంది. అప్పుడు బీఆర్ఎస్కి మైలేజ్ పెరగడం కంటే ఇక్కడ ఉన్న బీజేపీకి ఎక్కువగా మైలేజ్ మెరిగే ప్రయత్నం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డిని వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే అయిపోయేది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే వరకు ఇక్కడ బీజేపీకి ఇంకా బలం చేకూరుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ఏ డౌన్ అవుతుంది. ఇంత పెద్ద వార్త రాసుకొచ్చి రేవంత్ రెడ్డిని దొంగం చేయాలని ప్రయత్నం చేస్తే మరి ఎవడు తెలివిస్తాడో ఈ పేపర్కు, లేకపోతే కేటీఆరే ఏమైనా ఆగమాగమై రేవంత్ రెడ్డిని ఆగం చేయాలని చూసి ఆయనే ఆగమయ్యే పరిస్థితి ఉన్నది.